అవును రామ్, అందుకు నేను కూడా సాక్ష్యం. సీతను కిడ్నాప్ చేయించి చంపాలని చూసిన నీ సాక్ష్యం చెల్లదు చెల్లాయ్. సీత ఛాలెంజ్ చేయడం నేను కూడా చూశాను. అంటే మా సీతే కావాలని ఈ అమ్మాయితో డ్రామాలు ఆడిస్తుందంటున్నారా? అవును, ఎంతో గౌరవం, పరువు, పలుకుబడి ఉన్న మా కుటుంబం మీద మీ సీత అనవసరంగా బురద చల్లుతోంది. సీతకి ఆ అవసరం లేదు పిన్ని. గౌతమ్ మిథునని పెళ్లి చేసుకుంటే సీతకొచ్చే నష్టమేం లేదు కదా. ఎందుకు లేదురా? నా మీద హత్య ప్రయత్నం చేయించింది అని సీతని నువ్వు ఈ ఇంటి నుంచి పంపించేశావు. సీత అది మనసులో పెట్టుకొని ఈ ఇంటికి మంచి జరగకూడదు అని ఇలా చేస్తోంది. సీత ఎప్పుడు ఒకరికి మంచి చేసేదే గాని చెడు చేసేది కాదు. సీత చేతుల మీదుగా నా పెళ్లి జరిగింది, ప్రీతి పెళ్లి జరిగింది. అలాంటి సీత కావాలని గౌతమ్ పెళ్లి చెడగొడుతుందా వదినా? మీరే కావాలని సీతని బ్యాట్ చేస్తున్నారు. సీత లోక కళ్యాణం చేస్తుందే తప్ప ఎవరి కడుపు కొట్టదు. సీతను అనవసరంగా నిందిస్తే నేను కూడా ఊరుకోను మహాలక్ష్మి గారు. ఇందులో సీతకు ఏ సంబంధం లేదు. నిజం చెప్పవే, నువ్వు నిజంగా సీత మనిషివి కాదా? సీత పంపిస్తే నువ్వు రాలేదా? ఇదంతా సీత ఆడిస్తున్న నాటకం కాదా? మీరు చెప్తున్న సీత ఎవరో నాకు నిజంగా తెలియదు. ఈ ఇంట్లో గౌతమ్ తప్ప ఇంకెవ్వరూ నాకు తెలియదు. నాటకాలు ఆడకో. నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, ఆడపిల్లవని జాలిపడి విసిరేస్తాం, అంతే తప్ప అనవసరంగా మా పరువు తీయకు. 1 సెకండ్. గౌతమ్ తప్పు లేనప్పుడు మీరెందుకు ఈ అమ్మాయికి డబ్బులు ఇవ్వాలి? పెళ్లి కావాల్సిన పిల్ల కదా, పెళ్లి కోసం ఇలా నాటకం ఆడుతున్నట్టుంది. మన డబ్బులతో ఒక ఆడపిల్ల పెళ్ళైతే మనకే పుణ్యం కదా. నో, మీకు అలాంటి ఛాలెంజ్లు చేయాల్సిన అవసరం లేదు. నాకెందుకో ఈ అమ్మాయి జెన్యూన్ అనిపిస్తోంది. నో మిథున, తను అబద్ధం చెప్తుంది. తనకి నాకు ఏ సంబంధం లేదు. నువ్వు నిజం చెప్తున్నావని గ్యారంటీ ఏంట్రా? నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా? గౌతమ్ మంచివాడు అని సాక్షాత్తు సీత సంతకం చేసి ఇచ్చిన లెటర్ ఉంది కదా రామ్, అది నువ్వు కూడా చూసావు కదా మిథున. అందుకే ఇప్పటి వరకు నేను సైలెంట్ గా ఉన్నాను. బట్ ఇప్పుడు నాకు నిజం తెలియాలి. ఈ అమ్మాయి ఫేక్ మిథున. తను నా ఫోటోలు మార్ఫింగ్ చేసి తీసుకొచ్చింది. మార్ఫింగ్ ఏంటి గౌతమ్? డబ్బున్న అమ్మాయి దొరికేసరికి నాకు హ్యాండ్ ఇస్తున్నావా? నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావా?